టైమ్ సిరీస్ బిజినెస్ స్టాటిస్టిక్స్లో టైమ్ సిరీస్ థర్డ్ యూనిట్లో వన్ సబ్ టాపిక్ వచ్చేసి స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్లో 2023లో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ ఏం అడిగానంటే స్ట్రైట్ లైన్ క్యాల్కులేషన్ చేయమని చెప్పాడు. స్ట్రైట్ లైన్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఈ స్ట్రైట్ లైన్లో గుర్తుంచుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ఇచ్చిన ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇయర్స్ ఆడ్ నెంబర్ ఇయర్సా ఆర్ ఈవెన్ నెంబర్ ఇయర్సా, ఈ రెండింటిని ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ద ఆడ్ నెంబర్ ఇయర్స్ ఆర్ వాట్ ఈస్ ది ఈవెన్ నెంబర్ ఇయర్స్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇయర్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఆర్ 8 ఆర్ 9 మీన్స్ ఆడ్ నెంబర్స్ అంటే ఏం రాసుకోవచ్చు, 1, 3, 5, 7, 9, 11 ఇవి ఆడ్ నెంబర్స్. లేదా ఈవెన్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది, 2, 4, 6, 8, 10, 12 ఇవి ఈవెన్ నెంబర్స్. అంటే ఎగ్జామినేషన్లో ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఒక విధమైన ఫార్ములా, ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఒక విధమైన ఫార్ములా చేయాల్సి వస్తుంది. సందర్భానుసారం వస్తుందో అది ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, అది వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీంట్లో ఇచ్చిన ఇయర్స్ 2012 to 18 వరకు ఇచ్చాడు. ఇవి ఆడ్ నెంబర్ ఇయర్స్ ఈవెన్ నెంబర్ ఇయర్స్ అంటే ఎలా కౌంట్ చేయాలి, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 అనేది ఏ నెంబరు, ఆడ్ నెంబర్ ఇక్కడ వరకు గుర్తుంచుకోండి. క్లియర్. ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్ మెథడ్కి స్ట్రైట్ లైన్ మెథడ్ ఫార్ములా గుర్తుంచుకోండి. YC is equal to A plus BX. దిస్ ఇస్ ద ఫార్ములా, స్ట్రైట్ లైన్ ఫార్ములా. YC is equal to A plus BX. అంటే ఎగ్జామినేషన్లో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే వేరియబుల్ ఆఫ్ A, వేరియబుల్ ఆఫ్ B, ఈ వాల్యూస్ని కనుక్కోవాలి. ఈ రెండింటిని కనుక్కోవడం కోసము మనం యూజ్ చేయాల్సిన రెండు మెథడ్స్ ఉన్నాయి, రెండు ఫార్ములాస్ ఉన్నాయి, లేదా రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ ఏవేవంటే గుర్తుంచుకోవాల్సినవి. ఫస్ట్ ఈక్వేషన్ ఏదంటే ఫస్ట్ ఈక్వేషన్ సిగ్మా Y is equal to N of A plus B sigma X. ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2, సిగ్మా XY is equal to A sigma X plus B sigma X square. This is the two equations. ఈ టూ ఈక్వేషన్స్ ఆధారంగా వేరియబుల్ A అండ్ Bని క్యాల్కులేషన్ చేయొచ్చు, అంటే ఐడెంటిఫై చేయొచ్చు. ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్స్ యొక్క డెఫినేషన్స్ నేను చెప్తాను, ఒకసారి గుర్తుంచుకో. దట్ సిగ్మా చాలామంది చెప్పారు, బాగా గుర్తుంచుకో. సిగ్మా మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిగ్మా అంటే టోటల్. మీనింగ్ తెలుసుకోవడం, ఫార్ములా కాదు, మీనింగ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సిగ్మా అంటే మీనింగ్ ఏంటిది, టోటల్. నెక్స్ట్ ఎన్ అంటే గుర్తుంచుకోవాలి, ఈ ఇక్కడ వరుసకి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీన్స్ ఇందాకనే చెప్పాను మనకు వచ్చింది ఈవెన్ నెంబర్సా ఆడ్ నెంబర్సా. ఇక్కడ ఏమొచ్చింది ఇయర్స్లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు హౌ ఇస్ వాల్యూ 7. ఎన్ ఇయర్స్ ఇచ్చాడు, 7 ఇయర్స్ ఇచ్చాడు. ఎలా తెలుసు మనకి, 2012 to 18. సో ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 7. నెక్స్ట్ ఏ వాల్యూ తెలియదు తెలుసుకోవాలి, బి వాల్యూ తెలియదు తెలుసుకోవాలి, ఎక్స్ వాల్యూ తెలియదు తెలుసుకోవాలి. సో ఎక్స్ ఇంటూ మీన్స్ వై, సిగ్మా XY అంటే మీనింగ్ ఏంటిదంటే ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా XY. అది కూడా సందర్భానుసారం చెప్తాను. మిగిలింది ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటో వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ప్రాసెస్ లెంతీ అవుతుంది అని కాదు, స్పీడ్ అవుతుంది కాదు, కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈ మెథడ్ ఇంతకన్నా సింపుల్గా చెప్పేవాళ్ళు లేరు. క్లియర్. ప్రొసీజర్కి వచ్చేస్తే ఫార్ములాలో రెండు ఈక్వేషన్స్ మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండు ఈక్వేషన్స్ మర్చిపోవద్దు. ఈ రెండు ఈక్వేషన్స్ తెలుసుకుంటేనే ఇది వస్తుంది. మన టార్గెట్ ఏంటంటే YC is equal to A plus BX మన టార్గెట్. ఇది తెలుసుకోవాలంటే ఈ రెండు మెథడ్స్ యూజ్ చేయాలి, మీన్స్ రెండు ఈక్వేషన్స్, మెథడ్స్ కాదు, రెండు ఈక్వేషన్స్ యూజ్ చేయాలి. ఆ ఈక్వేషన్స్ ఏంటంటే సిగ్మా Y is equal N of A plus BX. క్లియర్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే Y తెలియాలి. Y అంటే ఏం చెప్పాను, ఇక్కడ సిగ్మా అంటే ఏం చెప్పాను, టోటల్. అంటే మీకు ఇచ్చిన ఇయర్లో ఇయర్స్ని కన్సర్న్ చేయొద్దు,
ఇయర్స్ కింద ఏదైతే సేల్స్ ఇవ్వచ్చు, పర్చేజ్ ఇవ్వచ్చు, ఇంకేదన్నా ఇవ్వచ్చు. ఈ ఇచ్చిన ఏదైతే వేరియబుల్ ఉందో దాన్నే వైగా తీసుకోండి, దీన్ని టోటల్ చేస్తే ఏమొస్తుందంటే సిగ్మా వై వస్తుంది. సిగ్మా వై వాల్యూ ఎంత అంటే 206 సారీ, సిగ్మా వై వాల్యూ 206. క్లియర్? మన లెక్క ప్రకారం ప్రాబ్లం ప్రకారం తెలియాల్సింది సిగ్మా వై తెలిసిపోయింది. ఎన్ అంటే మీనింగ్ ఏంటిది 7 తెలిసిపోయింది. ఏ వేరియబుల్ తెలుసా? తెలియదు. బి తెలుసా? తెలియదు. నెక్స్ట్ కావాల్సింది సిగ్మా ఎక్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఐడెంటిఫై ద ఎక్స్ కావాలి అన్నప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇయర్ ఆఫ్ ఆడ్ ఇయర్స్, ఇయర్ ఆఫ్ ఎన్ ఇయర్స్. అంటే ఈవెన్ ఇయర్ ఇచ్చాడు, ఆడ్ నెంబర్ ఇచ్చారా? ఈవెన్ నెంబర్ ఇచ్చాడు, ఆడ్ నెంబర్ అంటే మనం ఏం చేస్తున్నాం? ఆడ్ నెంబర్ అన్నప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకో. ఆడ్ నెంబర్ ఇయర్స్ ఇస్తే, ప్రాబ్లంలో ఆడ్ నెంబర్ ఇయర్స్ ఇస్తే ఇయర్లో మిడిల్ నెంబర్ని 0గా కన్సిడర్ చేయండి. మిడిల్ నెంబర్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఒక 5 సంవత్సరాలు ఇచ్చారనుకో, 1 2 3 4 5 అంటే ఇక్కడ 2 ఇయర్స్ క్యాన్సిల్ చేస్తే, ఇక్కడ 2 ఇయర్స్ క్యాన్సిల్ చేస్తే మిడిల్ ఇయర్ ఏది? 3 అన్నట్టు. ఒకవేళ 7 ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి, 1 2 3 4 5 6 7 ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 3 ఇయర్స్ క్యాన్సిల్, ఇక్కడ 3 ఇయర్స్ క్యాన్సిల్, అంటే ఇప్పుడు 4th ఇయర్ ఏమవుతుంది? 0. ఒకవేళ 9 ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 8 and 9 అన్నప్పుడు ఇక్కడ 4 ఇయర్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4 ఇయర్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 5 ఇయర్స్ ఏమవుతుంది? 0. ఎందుకు చెప్తున్నాను అంటే, వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది? ఎక్స్ కావాలి కాబట్టి నేనేం చెప్తున్నాను ఇక్కడ? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7 ఇయర్స్ ఉన్నాయి కదా, 7 ఇయర్స్ అన్నప్పుడు కింద 3 ఇయర్స్ పక్క పెట్టేసుకొని పై 3 ఇయర్స్ పెట్టుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది? మిడిల్ ఇయర్ ఏది? 2015, అంటే ఇది ఏమవుతుంది? 0. దీని పైన ఇయర్ని 1 తీసుకోండి, -1, దానిపైన -2, దానిపైన -3, కింద సేమ్ తీసుకోండి, +1 +2 +3. క్లియర్? అప్పుడు మనకి ఏమొస్తుంది? ఫార్ములా ప్రకారం మనకి ఏం కావాలి? సిగ్మా ఎక్స్ కావాలి. సిగ్మా ఎక్స్ అంటే ఏం చెప్పాను? సిగ్మా అంటేనే టోటల్ అన్నప్పుడు సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 +3 క్యాన్సల్, -2 +2 క్యాన్సల్, -1 +1 క్యాన్సల్, 0. అంటే సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 0. క్లియర్? 2 ఈక్వేషన్స్ మళ్ళీ రాస్తున్నాను, గుర్తుపెట్టుకుని. 2 ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది? సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ బి సిగ్మా ఎక్స్. సిగ్మా వై తెలుసు 206, ఎన్ తెలుసు 7, ఏ తెలియదు, మన టార్గెట్ ఏనే, బి తెలియదు, సిగ్మా ఎక్స్ తెలుసు, సిగ్మా ఎక్స్ అంతా 0. క్లియర్? అయిపోయింది. నెక్స్ట్ అంటే ఈక్వేషన్ నెంబర్కి సంబంధించిన వేరియబుల్స్ వచ్చాయి. నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంది? ఈక్వేషన్ 2 యొక్క వేరియబుల్స్ ఏంటిది? సిగ్మా ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్. అంటే ఇవి తెలియాలి. సిగ్మా అంటే టోటల్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై కావాలి. ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై చేసేద్దాం. తర్వాత సిగ్మా ఎక్స్ వై తెలుసు, అయిపోయింది. సిగ్మా ఎక్స్ స్క్వేర్ తెలియాలి. ఎక్స్ స్క్వేర్ తెలియాలంటే ఇచ్చిన ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయండి. మీన్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్. అంటే 3 3s 9, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +9, 2 ఇంటూ 2 4 +4, నెక్స్ట్ 1 ఇంటూ 1 +1 0 +1 +4 అండ్ +9. వితౌట్ క్యాలిక్యులేటర్ గుర్తుపెట్టుకో. 9 + 1 10, 9 + 1 10, 10 + 4 14. ఇక్కడ 14 ఉంది, పైన 14 ఉంది. 14 + 14 ఎంత అవుతుంది? సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 28. అంటే వేరియబుల్ ప్రకారం మనకి ఏం తెలుసు ఇప్పుడు? సిగ్మా ఎక్స్ స్క్వేర్ తెలుసు. ఇంకా తెలియాల్సింది సిగ్మా ఎక్స్ వై తెలుసు. ఇంకా తెలియాల్సింది ఏంది? ఎక్స్ ఇంటూ వై తెలియాలి. ఎక్స్ ఇంటూ వై తెలియాలంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఏముంది? వై ఉంది. అంటే నెక్స్ట్ మల్టిప్లై చేయాల్సింది ఏంటిది? ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. క్లియర్? ఎక్స్ ఇంటూ వై ఇంటూ ఈక్వల్ టు ఎక్స్ వై అన్నప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? -3, వై వాల్యూ ఎంత? 27. చూడండి, క్యాల్కులేషన్ చేయాలి అనుకున్నప్పుడు చిన్న టిక్కి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. 3 ఇంటూ 2, 3 2s ఎంత? 6 పక్కలో 0 యాడ్ చేయండి, ఎందుకంటే 20 కాబట్టి 60. నెక్స్ట్ 3 7s ఎంత? 21.
ఆల్రెడీ ఎంత ఉంది 60. ఇప్పుడు 21 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 81. 81 -81 ఎందుకు మైనస్ ఇంటూ ప్లస్. క్లియర్. నెక్స్ట్ 28 ఇంటూ 2. 28 ఇంటూ 2 ఎంత వస్తుంది 56. ప్లస్సా మైనసా మైనస్. నెక్స్ట్ 1 ఇంటూ 29 -29. 0 ఇంటూ 31 0. 1 ఇంటూ 29 ప్లస్ 28. 31 ఇంటూ 2 ప్లస్ 62. అండ్ 3 ఇంటూ ఒక 32. 32 ఇంటూ 3 ఎంత వస్తుంది 3 ఇంటూ 96. మీన్స్ కొన్ని ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి. ప్లస్లు మైనస్లు ఉన్నాయి కాబట్టి సిగ్మా XY. మీరు ఏదైనా చిన్న ఇక్కడ ఒక సైడ్కి రఫ్ రాసుకోండి. ఏంటి రాస్తుందంటే ప్లస్ వాల్యూస్ అన్నీ ఎన్ని ఉండే ఒకసారి కౌంట్ చేసుకోండి. ప్లస్ వాల్యూస్ అన్ని ఉండే కౌంట్ చేసుకోండి. మైనస్ ఎన్ని వాల్యూస్ ఎన్ని ఉండే కౌంట్ రాసుకోండి. ప్లస్ వాల్యూస్ అన్ని ఉండే ఎన్ని వస్తాయి మొత్తము చేస్తే 186 వస్తుంది. నెక్స్ట్ మైనస్ వాల్యూస్ అన్ని ఎంత వస్తుంది 81 ప్లస్ 56 ప్లస్ 29 అండ్ 6. ఏ సింబల్ పెద్దగా ఉంది ప్లస్ సింబల్ కాబట్టి 20. అంటే సిగ్మా XY వాల్యూ ఎంత 20. క్లియర్. మనకు 2 ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఈక్వేషన్స్ సంబంధించిన అన్ని వేరియబుల్స్ వచ్చేసాయి. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని వేరియబుల్స్ వచ్చేసాయి. ఈ వేరియబుల్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి వాల్యూస్ని. సో ఐ రైట్ ద ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ రాస్తున్నాను చూడండి. రైట్ ది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ ఫార్ములా ఏంటిది ఎగ్జిక్యూట్ చేసుకోండి ఒకసారి. సిగ్మా Y ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ A ప్లస్ B సిగ్మా X. క్లియర్. సిగ్మా Y వాల్యూ ఎంత ఇచ్చాడు 206 ప్లస్ N వాల్యూ. వాట్ ఈస్ N వాల్యూ మీన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత 7. ఓకే క్లియర్. ఏ వాల్యూ తెలుసా తెలియదు. ప్లస్ B వాల్యూ తెలుసా తెలియదు. సిగ్మా X వాల్యూ ఎంత 0. సో 0 ఇంటింగ్ నథింగ్ బట్ వాల్యూ ఆర్ ఆల్ఫాబెట్ ఈక్వల్ టు 0. సో క్యాన్సల్ అన్నప్పుడు ఏమొస్తుంది 206 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఏ ఏమవుతుంది 7A. నీ టార్గెట్ ఏంటిది ఆల్ఫాబెట్ కాబట్టి అప్పుడు ఏమొస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు 206/7. అప్పుడు ఏమొస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు డివిజిబుల్ చేస్తే 29.42. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకోండి. క్లియర్. సో ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం ఏ వచ్చేసింది. నెక్స్ట్ చెక్ ద ఈక్వేషన్ నెంబర్ 2. వాట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2? సిగ్మా XY ఈజ్ ఈక్వల్ టు ఏ సిగ్మా X ప్లస్ B సిగ్మా X². సిగ్మా XY ఇంటూ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 20 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇది ఉన్న రాసుకోండి లేదంటే మీ ఇష్టం రాసుకోండి 29.42. సిగ్మా X వాల్యూ ఎంత 0 ప్లస్ B వాల్యూ తెలియదు. X² వాల్యూ ఎంత వచ్చింది 28. సో నథింగ్ ఆల్ఫాబెట్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సల్ యాజ్ యూజువల్. నెక్స్ట్ మిగిలింది ఏంటి 20 ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ 28 ఎంత వస్తుంది 28B. వాట్ ఈస్ దట్ వాల్యూ B ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిపుల్ కావద్దు అవతలకి వెళ్తే డివిజిబుల్. సో 20/28. 20/28 అన్నప్పుడు ఏమొస్తుంది అప్పుడు B ఈజ్ ఈక్వల్ టు 0.71. వాట్ ఈస్ యువర్ టార్గెట్ స్టార్టింగ్ నేను చెప్పాను నేను YC ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BX అన్నప్పుడు అదే రాయండి YC ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BX. క్లియర్. YC ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BX అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు మీన్స్ ఏ వాల్యూ తెలుసు నీకు ఏ వాల్యూ ఎంత 29.42 ప్లస్ B వాల్యూ ఎంత 0.71. X వాల్యూ తెలుసా తెలియదు. దిస్ ఈస్ ద ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆన్సర్ మీన్స్ దిస్ వాల్యూ విల్ బి టు ఎక్స్క్లూడ్ దెన్ వాల్యూ అదే ట్రెండ్ వాల్యూస్. సో YC ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BX అడుగుతాడు. దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది స్టెప్స్. ఆ స్టెప్స్ నేను ఎలా రాస్తున్నాను ఒక్కసారి చూడండి. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేయమన్నాడు 2002. ఎస్ దిస్ ఈస్ ద స్టెప్ 1 ప్రాబ్లంలో. ఈ ప్రాబ్లంలో 12 మార్క్స్ ప్రాబ్లంలో ఇక్కడ వరకు దాదాపు 70% ప్రాబ్లం అయిపోయింది. 75% ప్రాబ్లం అయిపోయింది. ఇంకా 30% ప్రాబ్లం ఉంది. మీకు ఇచ్చిన ఎగ్జామినేషన్లో 12 మార్కులు కాబట్టి ఇక్కడ వరకు సక్సెస్ఫుల్గా 8 మార్క్స్ కంప్లీట్ అయినట్టు. ఇంకా 4 మార్క్స్ పెండింగ్ ఉంది. ఆ 4 మార్క్స్ కంప్లీట్ చేయాలంటే కంటిన్యూ చేయాలి కాబట్టి ప్రస్తుతానికి ఇచ్చిన ఏదైతే డేటా ఉందో దాన్ని స్క్రీన్ షాట్ చేసుకో.
స్క్రీన్ షాట్ చేసుకుని కంటిన్యూ చేద్దాం. ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలి అనేది కంటిన్యూ చేద్దాం. సో ఇయర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 2012 యొక్క వైసీ వాల్యూ ఎంత, నెక్స్ట్ 2013 ఎంత, 2014 ఎంత. సో ఇలా వాల్యూస్ మొత్తం ప్రతి ఇయర్ వైసీ వాల్యూ ఎంత ఉంది అని లెక్కించాలంటే ఫస్ట్ 2012 చూద్దాం. 12 చూడాలంటే ఫార్ములా సేమ్ రాసాం మనం. 2012 ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకో, 2012 ఈజ్ ఈక్వల్ టు వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. సేమ్ ఫార్ములా, వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. కాబట్టి ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇందాకనే రాసుకున్నాం, 29.42. గుర్తుంచుకోండి, 29.42 ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది? 0.71. నెక్స్ట్ మిగిలింది ఎక్స్. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? మనం ఏ ఇయర్ అయితే చేస్తున్నామో, ఏ ఇయర్? 2012లో ఎక్స్ వాల్యూ ఎంత? -3 గది తీసుకో ఇక్కడ. సో -3. క్లియర్? అప్పుడు ఏమొస్తుంది? 29.42 ప్లస్ 0.71 ఇంటూ -3. -3 చేస్తే ఎంత వస్తుంది? ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ అవుతుంది ఇక్కడ సింబల్. సో 27.29. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేయండి, ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఏమొస్తుంది? విచ్ వన్ ఈజ్ బెస్ట్ దెమ్? సో చిన్న మిస్టేక్ అయింది, దాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. 29.42 ప్లస్ 0.71 -3. -3 ఇంటూ 0.71 మల్టిపుల్ చేయండి. చేస్తే 29.42 ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ చేసినప్పుడు ఎంత వస్తుంది వాల్యూ? ఒకసారి 0.1 వస్తుంది, 2.13. క్లియర్? విచ్ వన్ వాల్యూ ఈజ్ హైయెస్ట్? ప్లస్ కాబట్టి ఇందులో నుంచి దీన్ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు? 29.42 మైనస్ 2.13 చేస్తే 27.29. దిస్ ఈజ్ ద 29.27. ఈ వాల్యూని తీసుకొచ్చి ఏదైతే 2012 ఇయర్ ఉందో ఆ 12 ఇయర్లో ఎక్స్పోర్ట్ చేయండి. వాల్యూ ఎంత వచ్చింది? 27.29. క్లియర్? నెక్స్ట్ ఇక్కడికి అయిపోయింది. ఏ ఇయర్ అయిపోయింది? 2012. నెక్స్ట్ చెక్ చేయాల్సింది 2013. అప్పుడు వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. ఇలా ప్రతిదానికి ఇలా ఫార్ములా రాయొద్దు, ఎగ్జామ్లో రాస్తే టైం వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్స్ తెలుసు కదా, డైరెక్ట్ వేసుకో. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఏ తెలుసు? 29.42 ప్లస్ 0.71 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఏ ఇయర్ మనం? 13 అనేది యొక్క ఎక్స్ వాల్యూ ఎంత? 2. ఏ2 ప్లస్ 2 -2. సో -2 ఎక్స్ లోడ్ చేయి అన్నప్పుడు ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు 29.42 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -0.71 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 1.42 వస్తుంది. ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు? వాల్యూ 42 అంటే 28 వస్తుంది. 28 వస్తుంది, అంతేనా? ఈ 28 తీసుకొచ్చి ఇక్కడ రాసేసుకో. నెక్స్ట్ 2014 ఇయర్ యాజ్ విజువల్. 2014 ఇయర్ అప్పుడు ఏమొస్తుంది? 29.42 ప్లస్ 0.71 ఇంటూ ఏ వాల్యూ? 2014 కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ? 1. A1 -1 కాబట్టి -1. సో ఏమొస్తుంది అప్పుడు? 29.42 ప్లస్ ఇంటూ మైనస్ 0.1 అంటే మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 0.71. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే 28.71. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇటు సైడ్ వేసుకో. ఇక్కడ ఇయర్ ఆఫ్ 27.71. క్లియర్? నెక్స్ట్ 2015. సో 2015 ఏదైతే ఉందో 2015. సో ఏమొస్తుంది? 29.42 ప్లస్ 0.71. ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ? 0. ఎక్స్ వాల్యూ 0 బట్ నథింగ్ బట్ క్యాన్సల్. మిగిలింది ఏంటిది? 29.42. 29.42 వాల్యూ కాబట్టి ఈ వాల్యూ డైరెక్ట్ ఇక్కడ వేసుకో. సో 29.42. దిస్ ఈస్ ద వాల్యూ. నెక్స్ట్ సో ఇక్కడ వరకు ప్రాబ్లం అర్థమైతే యూ క్యాలిక్యులేషన్ ద వాల్యూ ఆఫ్ 2016 ఇయర్, 2017 ఇయర్, 2018 ఇయర్ మీ ఓన్గా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి దాని యొక్క వాల్యూస్ ఏవైతే ఉంటుందో, ఓకేనా, 2000 క్యాలిక్యులేషన్ 2016 ఇయర్, 2017 ఇయర్, 2018 ఇయర్ మీ యొక్క వాల్యూస్ ఏవైతే క్యాలిక్యులేషన్ చేసేదో ఈ వాల్యూస్ అన్నిటిని కామెంట్లో మెన్షన్ చేయండి.
క్లియర్? ఇప్పటివరకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఏమన్నా సజెషన్స్ ఉంటే దట్ మెన్షన్ ద కామెంట్ బాక్స్. క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లియర్గా అర్థం చేసుకోండి. దట్ వాల్యూస్ మళ్ళీ ఒకసారి షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఫస్ట్ మీ ఎగ్జామ్ క్వశ్చన్లో స్ట్రెయిట్ లైన్ మెథడ్ క్యాల్కులేషన్ చేయండి అన్నప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన మెథడ్ ఏంటిది? ఇచ్చిన ఇయర్స్ ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఎస్ సార్ మీరు ఆడ్ నెంబర్ చెప్పారు కదా, ఈవెన్ నెంబర్ అంటే నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. ప్రజెంట్ ఈవెన్ నెంబర్. వాట్ ఈస్ ఆడ్ నెంబర్? మీన్స్ ఆడ్ నెంబర్స్ ఏమొచ్చు? 1 2 3 5 7 11 ఉండొచ్చు. ఈవెన్ నెంబర్ 2 3 4 5 6 7 ఉండొచ్చు. ఎస్ ఇది ఏ ఇయర్ ఎలా కన్సిడర్ చేయాలని చెప్పాను నేను. నెంబర్ ఆఫ్ ఇయర్స్ని అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 7 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఏ ఇయర్ అన్నట్టు అది దేనికి సంబంధించినట్టు ఆడ్ నెంబర్. సో మన టార్గెట్ ఫార్ములా ఏంటిది? YC = A + BX. క్లియర్? A + BX మనం కనుక్కోవాల్సింది A + B వేరియబుల్. A + B వేరియబుల్ కాబట్టి మనం గుర్తించుకోవాల్సినవి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ ఇవి. బై హెడ్ చేయండి. బై హెడ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకో. ఈక్వేషన్ 1లో y ఉంటుంది, ఈక్వేషన్ 2లో XY ఉంటుంది. క్లియర్? ఇక్కడ పైన నెంబర్ ఆఫ్ ఉంటుంది, మీన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది, దాని పక్కన σx ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ ప్లేస్ σx ఉందో ఈక్వేషన్ 2 వచ్చేసరికి σx ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తుంది. ఇక్కడ σx ఉంటే దాని పక్కన σx² ఉంటుంది. క్లియర్? దాని ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇచ్చిన వాల్యూస్ ఇలా ఉన్నాయి. సో ఈ వాల్యూస్ని యూజ్ చేసి ఆన్సర్ చెప్పు. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఈజీ మెథడ్. వెరీ ఈజీ మెథడ్ ఫర్ అండర్స్టాండింగ్ ఫర్ ది డిగ్రీ స్టూడెంట్స్. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ లేదు. నాకు బోర్డు లేదు, సౌకర్యాలు లేవు, ఆ విషయం పక్కకు పెడితే దిస్ ఈస్ ద ఈజీ టెక్నిక్. మీరు ఫాలో అయ్యేది ఈ మెథడ్ ప్రకారం, ఈ మెథడ్ నేను చెప్పిన మెథడ్ యూజ్ చేస్తే ద సిఆర్ పబ్లికేషన్ ఏదైతే ఆల్ ఓవర్ మీ ఒక్క అని కాదు, ఏ స్టూడెంట్ అయినా ఉస్మానియా నుంచి పాలమూరు యూనివర్సిటీ, మన తెలంగాణ 7 యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళది సి అని. బట్ నేను చెప్పిన మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ని టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకున్నాను నేను, అకాడమిక్ బుక్స్ నుంచి, ఈజీగా అర్థం కావడం కోసం. సో ఇప్పటివరకు చెప్పింది ఏదైతే ఉందో యూట్యూబ్ అండర్స్టాండ్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మీ యొక్క ఇయర్స్ ఏదైతే ఉందో 2016, 17, 18 ఇయర్స్ని క్యాల్కులేషన్ చేసి ఆన్సర్ ఇవ్వండి. దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ కావాలనుకుంటే మెసేజ్ చేయండి. ఐ విల్ టు అప్లోడ్ ద ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ నెంబర్ ఇయర్స్ ఏదో దాన్ని నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎగ్జామ్ ఉంది కదా 19/06/2024 రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వీలైనంత తొందరగా మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కావాలంటే ఈవెన్ నెంబర్ ట్రై చేయండి, చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.